శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 3వ అధ్యాయం 4వ శ్లోకాన్ని ఈవేళ పరిశీలన చేసుకుందాం. న కర్మణా మనారంభాత్ నైష్కర్మ్యం పురుషోస్నుతే నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. భగవానుడు చెబుతూ ఉన్నాడు, మనుజుడు కర్మలను ఆచరింపకపోవుట వలన నిష్క్రయమగు ఆత్మస్వరూప స్థితిని పొందజాలడు అని. కర్మత్యాగము మాత్రముచే మోక్ష సిద్ధిని ఎవడును పొందనేరుడు అని ఇక్కడ భగవానుడు చెప్పాడు. ఈ శ్లోకమునందలి మొదటి పాదము కర్మ మార్గము గూర్చియు, రెండవ పాదము జ్ఞాన మార్గమును గూర్చియు వివరించినది. కర్మ మార్గమును అనుసరించువాడు తన విద్యుక్త ధర్మమును, తన కర్తవ్యమును, తన నియత కర్మమును నిష్కామముగా ఆచరించకపోయినచో అతనికి చిత్తశుద్ధి కలుగదు. అతడు నైష్కర్మ్య ఆత్మస్థితిని చారజాలడు అని భగవానుడు మనకు తెలియజేస్తున్నాడు. అట్లే జ్ఞాన మార్గమునం దుండువాడును బాహ్య సన్యాస మాత్రముచే, కర్మత్యాగ మాత్రముచే మోక్షస్థితి ఎన్నటికి నిబడయజాలడు అని చెప్తూ ఉన్నాడు. యాలయనినా మోక్షమునకు అంతర్సన్యాసము, వాసనాక్షయము ముఖ్యముగా కావలసి ఉన్నవి. ఈ ప్రకారముగా ఏ దృష్టి యందు చూచినను కేవల కర్మత్యాగము మోక్ష హేతువు కానేరదని భగవానుడు వచించుచున్నాడు. కర్మలను నిష్కామముగా ఆచరించినచో చిత్తశుద్ధి కలుగును. కర్మమును నిష్కామముగా ఆచరించకుండా పోతే చిత్తశుద్ధి కలిగేదానికి అవకాశము లేదు. కర్మలను నిష్కామముగా ఆచరించినచో చిత్తశుద్ధి అప్పుడు కలుగుతుంది. చిత్తశుద్ధి కలుగనిచో జ్ఞానముదయింపదు. జ్ఞానముదయించనిచో మోక్షము అనగా నిష్క్రియ ఆత్మస్థితి లేక నైష్కర్మ్య సిద్ధి చేకూరదు. కనుకనే భగవానుడి చెట కర్మలను ఆచరించనిచో మోక్ష పదవి లభించనేరదని వాక్యుచరి. కావున ప్రారంభమున ప్రతి వారును కర్మాచరణను ఆశ్రయించిననే తుదకు జ్ఞాన నిష్ఠాత్మకమగు ఆత్మానుభవమును బడయగలుగుతున్నారు. కర్మలను విడుచుట మాత్రముచే మోక్షసిద్ధిని ఎవరును పొందలేరు. పైగా అట్టివారు సోమరులై జీవితమును వ్యర్థముగా తమస్సునందు గడిపివేయుదురు. కావున నైష్కర్మ్య పర బ్రహ్మము పేరుతో మొదటనే కర్మరహితులై జనులు అటు దైవమునకు గాని ఇటు ప్రపంచమునకు గాని ఉపకరించక ఉభయభ్రష్టులు కాకుండా చూడవలెను అని భగవానుడి నిర్ణయం. తమస్సు నుండి రజస్సులోనికి, రజస్సు నుండి సత్వములోనికి, సత్వము నుండి విశుద్ధ సత్వమునకు లేక గుణాతీతమునకు జీవుడు క్రమముగా పోవలెను గాని ఒకేసారి గుణరహితుడు అవ్వాలి అంటే సాధన లేక, గురు సేవ చేయక, నీలో ఉన్నటువంటి అహం నశించకనే ఒకేసారి గుణరహితుడు అవ్వడానికి వీలు కాదు. కాబట్టి సాధన సంపత్తి కలిగి సాధన చతుష్టయము కలిగినటువంటి వాడికి సులభముగా ఈ యొక్క నిష్కామ కర్మ అలబడుతుంది. ఏ కర్మములు చేస్తే కూడాను అనగా భగవంతుడు ఏ వృత్తి నీకు ఇచ్చినప్పటికీ అందులో బంధింపబడకుండా ఉండేటువంటి మార్గం ఏర్పడుతుంది. కర్మాచరణము వలననే సాధ్యమగును కానీ అకర్మణ్యత్వము వలన కాదు. కనుకనే భగవానుడి చెట నైష్కర్మ్య సిద్ధి రూప మోక్షము సామాన్యమైనది కాదనియో, అది అకస్మాత్తుగా ఊడిపడునది కాదనియు, కర్మాచరణము లేక
చిత్తశుద్ధికి వలయు నిష్కామ కర్మలను మొదట చేయక తప్పదని చెప్పాడు. ఆ స్థితి ఎన్నటికీ నీ సంభవింపనేరదని డంకం రోగిచ్చినట్లు చెప్పి వైచిరి. మరియు అభ్యంతరమున వాసనలు కలిగి బాహ్యమున అన్నిటిని వదిలి వేసినంత మాత్రమున అంతరంగమున వాసనలు నిండుగా ఉండి పైన మెరుగులతో వాసనారహితుడుగా ఈ కర్మలకు నాకు సంబంధము లేదు, నేను సన్యాసినని చెప్పుకున్నంత మాత్రమున, అన్నిటినీ వదిలి వేసినంత మాత్రమున మనుజుడు సాధించగలుగునది ఏమీయును లేదు అనియు తెలియబడుతుంది. బాహ్య సన్యాస మాత్రమున లక్ష్యము సిద్ధించదనియు గీతాచార్యుల చుట స్పష్టముగా మొనచ్చిరి. కర్మలను త్యజించకపోవుట కాదు ప్రధానము, లోని వాసనలు చావవలెను, చిత్తము నిర్మలత్వమొందవలెను, అది ముఖ్యము. అదియో మొట్టమొదట కర్మాచరణము వలననే సాధ్యపడును. కానీ భగవానుడు కర్మాచరణము నిష్కామ కర్మయోగమును ఇచ్చట ప్రోత్సహించుచున్నాడు. ఈ విధముగా సోమరులకు అకర్మణ్యులకు సర్వేశ్వరుడు చక్కని గుణపాఠమును నేర్పిన వారైరి. దీనిని బట్టి ప్రారంభమున ప్రతి వారును చిత్తశుద్ధి కొరకై ఏదియో ఒక పవిత్ర కర్మను దైవ ప్రీత్యర్థముగా ఫలాభి సంధి రహితముగా తప్పక ఆచరించి తీరవలెనని స్పష్టమగుచున్నది. భగవానుడు చెబుతున్నటువంటి విషయములను గీత దాటనటువంటి వారికి సునాయాసమైనటువంటి మార్గం ఏర్పడుతుంది. గీత దాటి దారి తప్పినటువంటి వాడు కళ్ళలో ముండ్లల్లో నడిచేటప్పుడు ప్రయాణంలో ఏ విధంగా అవరోధం ఏర్పడుతుందో ఆ విధంగా ఏర్పడుతుంది. గీతాచార్యులు చెప్పినటువంటి ప్రతి ఒక్క మాట కూడా సత్యవాక్కులు, ఇందులో అనుమానము లేదు. ఏమీ తెలియకనే అన్నీ తెలుసు అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అజ్ఞాన వలన ఈ జీవుడికి. అట్లా కాదు. గురుముఖత విచారించి గురువు చెప్పినట్టు ఆచరణ యోగ్యమైనటువంటి జీవన విధానాన్ని వెన్నుకున్నటువంటి వాడికి అజ్ఞానం అనేది జ్ఞానాగ్ని చేత కాల్చబడిన వాడికి మాత్రము ఈ యొక్క కర్మ బంధముల నుండి విముక్తి లభ్యమవుతుందే కానీ అజ్ఞానము జ్ఞానాగ్ని చేత కాల్చబడక ఏదో ఒక వెనకడి మాటలతో నేను సన్యాసినయ్యాను, కర్మలకు నేను బద్ధుణ్ణి కాదు, కర్మరహితుణ్ణి అంటూ చేయవలసినటువంటి సత్కర్మలన్నీ వదిలివేయడం సరైనటువంటి మార్గము కాదు అని ఇక్కడ భగవానుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.